మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వే కొనసాగుతోంది. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్ల తొలగింపు ఉంటుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇప్పటివరకు 80 మంది మూసీ నిర్వాసితుల కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించి పట్టాలు ఇచ్చామని చెబుతున్న కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. అసలు ఆపరేషన్ మూసీలో భాగంగా మూసీ సుందరీకరణ పనుల్లో ఏదైతే ఇటు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, అందులో భాగంగానే ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ ఆనుకొని ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా మూసీ నివాసితులందరినీ కూడా వారి వివరాలను సేకరించి సర్వే చేపట్టి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, సో ముఖ్యంగా ఇటు మూసీ నివాసితుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, సో ముఖ్యంగా వారికి ఎలాంటి భరోసా ఇటు కల్పిస్తుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు ఉన్నారు. అనుదీప్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇటు మూసీకి సంబంధించి కొంత హాట్ టాపిక్ కూడా నడుస్తుంది, సో ఏదైతే ఈ ఆక్రమణల తొలగింపు సంబంధించి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, సో ఈ సర్వే ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి సార్? సర్వే మనం కంప్లీట్ చేసుకున్నామండి. మన రెవెన్యూ దాదాపు 15 టీమ్స్ మూసీలో ఉన్నటువంటి 8 మండలాల్లో ఒక్కొక్క మండలానికి అంటే ఎక్కువ హౌసెస్ స్ట్రక్చర్స్ ఉన్న మండలంలో మనం ఎక్కువ టీమ్స్ అలాట్ చేస్తూ ఒక్కొక్క టీంకి 75 టీమ్స్ చొప్పున మనం అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సర్వే వెళ్ళేసి కంప్లీట్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఎన్నెన్ని వచ్చాయి స్ట్రక్చర్స్, రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్, ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం. సో వాలంటరీగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ముందుగా పట్టాలు ఇచ్చి తరలిస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు సార్? సో ఎంతమంది నివాసితులు ఖాళీ చేసినటువంటి పరిస్థితి? ఇప్పటివరకు మనము దాదాపు 80 కుటుంబాల వరకు తరలించడం జరిగిందండి. జియాగూడలో 10 మందికి పంపించడం జరిగింది, 10 ఫ్యామిలీస్. చంచల్గూడ దగ్గర ఉన్నటువంటి పుల్లిగుడిసెల్లో ఇంకొక 70-75 ఫ్యామిలీస్ కూడా పంపించడం జరిగింది. ఇంకా ఒక 75 to 80 ఫ్యామిలీస్ కూడా వచ్చినారు. ఇంకా నాంపల్లి నుంచి కూడా ఇవాళ ఇంకొక 10 ఫ్యామిలీస్. సో అట్లా ఇవాళ ఇంకొక 70 ఫ్యామిలీస్ సాయంత్రం నైట్ కల్లా పంపించే అవకాశం ఉంది. సో దాదాపు ఒక 150 ఫ్యామిలీస్ అనుకోండి, 150 to 160 ఫ్యామిలీస్ వాళ్ళకి ఆల్రెడీ పట్టా అందించి వాళ్ళ యొక్క జీవనోపాధికి కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నియరెస్ట్ 2 BHK లొకేషన్కి పంపిస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు ఎక్కువగా ఇప్పుడు శంకర్ నగర్ బస్తీ కానివ్వండి, సో బాగా ఆనుకొని ఉంది, అందులోనే చాలా ఇల్లు ఉన్నాయి. సో అక్కడ బస్తీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి కోఆపరేషన్, అక్కడికి వెళ్తే మీకు కొంతమంది సన్మానం కూడా చేసినటువంటి పరిస్థితి, అంటే కొంత వ్యతిరేకత వస్తుందని నెగిటివ్గా ఉన్నప్పటికీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో మీరు నేరుగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి బాధితులు మీకు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞత, సో ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ వినాయక వీధి, శంకర్ నగర్ 2 ఏరియాస్లో మీరు అన్నట్టు పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. మన రెవెన్యూ టీమ్స్కి కూడా మొదటి నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది, సర్వేలో కానివ్వండి, దాని తర్వాత పట్టాలో కానివ్వండి. సో అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అక్కడ నియరెస్ట్ అందరినీ కూడా పిల్లి గుడిసెలు మలక్పేట నియోజకవర్గంలోనే అక్కడ పంపించడం జరుగుతూ ఉన్నది. సో అక్కడ ఇందాక చెప్పినట్లుగా దాదాపు ఒక 60 ఫ్యామిలీస్ మనం పంపించినాము. ఇవాళ ఇంకొక 60-65 ఫ్యామిలీస్ కూడా రెడీగా ఉన్నారు. సో అక్కడ పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. సో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగర్ హౌస్ కానివ్వండి, ఇటు ఏదైతే అత్తాపూర్ లాంటి ఏరియాలో వాళ్ళు ఖాళీ చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, సో వాళ్ళకి ఏ విధంగా అయినటువంటి భరోసా ఇస్తున్నారు? అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఆల్రెడీ చెప్పినట్లుగా మనకి ఇల్లు ఒకటే కాదండి, ఇప్పుడు వేరే జీవనోపాధి మీద కానీ వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు, అదేవిధంగా పిల్లల చదువులు కానివ్వండి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం కూడా చెప్పినట్లుగా అక్కడ నియరెస్ట్ గురుకులం ఏదైతే గవర్నమెంట్ బెస్ట్ స్కూల్ అవైలబుల్ ఉందో వాళ్ళకి ప్రయారిటీగా అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనం సర్వే చేసినప్పుడు కూడా ఆ ఇంట్లో లేడీస్ ఆల్రెడీ SHG గ్రూప్ మెంబర్స్ ఉన్నారా లేదా అనేది కూడా తీసుకున్నాము. సో ఒకవేళ లేనట్లయితే వాళ్ళని చేర్చి వాళ్ళకి రుణాలు వెంటనే అందించే విధంగా, ఒకవేళ టైలరింగ్ మెషిన్ ఉంటే రుణం కింద వాళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక టైలరింగ్ మెషిన్ అందించే విధంగా, సో ఇట్లా వాళ్ళ లైవ్లీహుడ్కి అనుసంధానం చేస్తూ వాళ్ళకి ఈ లోన్ అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. మొత్తానికి అయితే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రజలకు భరోసా కలిగించే విధంగా కూడా ఇటు ప్రభుత్వం తరఫున ఏదైతే మూసీ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం, సో ఇప్పటికే సర్వే ప్రక్రియ దాదాపు 90% పూర్తయిందంటూ కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.